మహాభారతానికి పునాది పడటం అంటే ఏంటో తెలుసా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. హస్తినాపుర మహారాజు శంతనుడు ఒక అందమైన స్త్రీని చూసి ప్రేమలో పడతాడు. కాని ఆమె పెట్టిన ఒకే ఒక్క భయంకరమైన షరతు వల్ల ఆయన 7 బిడ్డలను తన కళ్ల ముందే కోల్పోతాడు. అసలు ఆ షరతు ఏంటి? ఒకరోజు గంగానది తీరాన శంతన మహారాజుకు అత్యంత సౌందర్యవతి అయిన గంగాదేవి కనిపిస్తుంది. ఆమెను వివాహం చేసుకోవాలని కోరగా ఆమె ఒక షరతు విధిస్తుంది. నేను ఏమి చేసినా మీరు అడ్డు చెప్పకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను. శంతనుడు అంగీకరిస్తాడు. కాని పెళ్లయ్యాక గంగాదేవి తనకు పుట్టిన 7 బిడ్డలను పుట్టగానే నదిలో విసిరేస్తుంది. రాజు తల్లడిల్లినా ఆమె షరతు ప్రకారం ఏమీ అడగలేక మౌనంగా ఉండిపోతాడు. 8వ బిడ్డను కూడా నదిలో వెయ్యబోతుంటే శంతనుడు తట్టుకోలేక, ఆగు, ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దీంతో షరతు ఉల్లంఘించబడింది. ఆ 8వ బిడ్డే మన భీష్ముడు. గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని అదృశ్యమవుతుంది. ఆ 8 మంది బిడ్డలు ఎవరు, వారికి ఆ శాపం ఎందుకు కలిగింది అనేటువంటి విషయాన్ని మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఈ విషయం మీకు ముందే తెలుసా? ఎస్ ఆర్ నో? జై శ్రీకృష్ణ. మహాభారతానికి పునాది పడటం అంటే ఏంటో తెలుసా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. హస్తినాపుర మహారాజు శంతనుడు ఒక అందమైన స్త్రీని చూసి ప్రేమలో పడతాడు. కాని ఆమె పెట్టిన ఒకే ఒక్క భయంకరమైన షరతు వల్ల ఆయన 7 బిడ్డలను తన కళ్ల ముందే కోల్పోతాడు. అసలు ఆ షరతు ఏంటి? ఒకరోజు గంగానది తీరాన శంతన మహారాజుకు అత్యంత సౌందర్యవతి అయిన గంగాదేవి కనిపిస్తుంది. ఆమెను వివాహం చేసుకోవాలని కోరగా ఆమె ఒక షరతు విధిస్తుంది. నేను ఏమి చేసినా మీరు అడ్డు చెప్పకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను. శంతనుడు అంగీకరిస్తాడు. కాని పెళ్లయ్యాక గంగాదేవి తనకు పుట్టిన 7 బిడ్డలను పుట్టగానే నదిలో విసిరేస్తుంది. రాజు తల్లడిల్లినా ఆమె షరతు ప్రకారం ఏమీ అడగలేక మౌనంగా ఉండిపోతాడు. 8వ బిడ్డను కూడా నదిలో వెయ్యబోతుంటే శంతనుడు తట్టుకోలేక, ఆగు, ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. దీంతో షరతు ఉల్లంఘించబడింది. ఆ 8వ బిడ్డే మన భీష్ముడు. గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని అదృశ్యమవుతుంది. ఆ 8 మంది బిడ్డలు ఎవరు, వారికి ఆ శాపం ఎందుకు కలిగింది అనేటువంటి విషయాన్ని మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అయితే ఈ విషయం మీకు ముందే తెలుసా? ఎస్ ఆర్ నో? జై శ్రీకృష్ణ.